తుఫాను బాధితులకు నష్టపరిహారం చెల్లించామని చెప్పుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతన్న పేరుతో ప్రకటనలిచ్చి కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. సభలు పెట్టి పచ్చకండువా కప్పుకున్న నేతలకే ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. అన్నదాతలు అల్లాడుతున్నా ఆదుకునే నాదుడే లేరన్నారు. కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏదైనా చేసేది ఉంటే గతంలో వచ్చిన తుఫాను ముందా తుఫానుకి కానీ ఈ తుఫానుకి కానీ ఇదిగో రైతులకు మేము ఈ రకంగా ఆదుకుంటున్నాం, ఇంత నష్టపరిహారం చెల్లిస్తున్నాం అని ప్రకటించండి. అంతేకాని మీరు రైతన్న మీకోసమని కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకుని ఆ కోట్ల రూపాయలు రైతుల కన్నా అందుంటే ఇవాళ ఎంతో బాగుండే పరిస్థితి ఉండేది. రైతన్న మీకోసం ఈ యాడ్ ఎంత ఉంటుందండి? రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ కోట్ల రూపాయల డబ్బు రైతన్నలకు ఏం చేస్తున్నారు? మీరు ఒక్క రూపాయి ఇస్తున్నామని చెప్పారా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ మీరు వెళ్ళి మీ నాయకులు మీ కార్యకర్తలకే పచ్చకండవాలేసి కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రైతు అలో లక్ష్మణాన్ని అల్లాడిపోతా ఉన్నాడు. ఓ పక్కన ఇప్పుడే చెప్పున్నాను, నెల్లూరు తిరుపతి అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అక్కడ ఆదుకునే నాదుడే కనపడిన పరిస్థితి, ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. ఇంత దారుణంగా ఎలా అని నేను అడుగుతున్నాను. నేను